గత కాంగ్రెస్ ఈరోజు గత 5 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్లో కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కానీ జరిగిన అభివృద్ధి ఏంటి? ఆర్ట్స్ కాలేజీ టు ఇంజనీరింగ్ కాలేజ్ కేంద్ర ప్రభుత్వ నిధులు అదొకటే అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మన రైల్వే స్టేషన్ టు ఆంజనేయ స్వామి గుడి ఆ 2 రోడ్లు వేసేసి మేము అభివృద్ధి చేశామని ఊరంతా చెబుతున్నారు. అవినీతి చేసింది మాత్రం దానికి మించి 3 రెట్లు ఉంది. వాళ్ళు చెబుతున్న అభివృద్ధి కానీ ప్రతి ఊర్లో ప్రతి కాలువ తవ్వింది కూడా రైతులకు ఉపయోగపడేటట్టు నీళ్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో దాకా ఏ ప్రభుత్వం కూడా తగిన చేయలేదు. ప్రతి పల్లెకి ప్రతి పల్లెటూరు గ్రామంలో ప్రతి ఇంటి ముందు రోడ్డు ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్డే అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఒకసారి నేను బహిరంగ సవాల్ విసురుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన రోడ్ల మీద మీరు తిరగకుండా ఓట్లు అడిగే ధైర్యం మీకు లేదని నేను టీడీపీ నాయకులను కానీ వైసీపీ నాయకులు కానీ అడుగుతున్నా. మేము వేసిన రోడ్లో మేము తిరిగి ఓట్లు అడుగుతాం, మీరు వేసిన రోడ్లలో మీరు తిరిగి ఓట్లు అడగగలుగుతారా అని నేను వాళ్ళ ఇద్దరినే ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లలో 1 సీటు కూడా గెలవలేని పరిస్థితి. కానీ ఆయన ఎక్కడ ఏ పాయింట్ మీద ఓటేయమంటే ఆ పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు లంబూ జంబులు ఇద్దరు అడక్కముందే వెళ్ళి 25 ఓట్లు వేసి ఇచ్చే సంస్కృతి దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. టీడీపీ కేసినా వైసీపీ కేసుకుందాం, కనీసం మణిపూర్లో జరిగిన ఘటనను ఖండించలేని చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ప్రతి దళిత వాళ్ళలోకి వచ్చి చర్చిల్లోకి వచ్చి ఏ మొహం పెట్టుకొని మీరు ఆ గడప తొక్కుతారని నేను మీ ద్వారా సవాల్ విసురుతున్నా. మీరు కూడా ప్రతి మణిపూర్ సంబంధించిన ప్రతి విషయాన్ని ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు వచ్చినా మీ చంద్రబాబు ఎందుకు ప్రశ్నించలేదు, మీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదు అని ప్రతి దళిత సోదరుడు అడగాల్సిన సమయం ఇది. సోదరులారా, అడిగితే బానిసత్వంగా అనుకోబాకండి. అడగకపోతే ఈ పెట్టరేగిపోయి ఈ సమాజాన్ని నిలువున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీలుస్తాయి. మనుషుల మధ్య విద్వేషాలు పెంచి రాక్షసంగా 10 కేసులు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 10 కేసులు ఉంటే ఆ అభ్యర్థికి టీడీపీ రాగానే అవి మాయమైపోతాయి. ఈడే చెబుతాడు చంద్రబాబు ఆడి 10 మర్డర్ కేసులు ఉన్నాయి అంటాడు, ఇటు రాగానే ఆడి మారిపోతాడు. ఇలాంటి పరిపాలన రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు అవసరమా? నిస్వార్థంగా ఏ ప్రభుత్వం ఏ మనుషుల మీద దాడులు చేయకుండా ప్రజాసేవే ఏకైక మార్గం అనుకునే కాంగ్రెస్ పార్టీ అవసరమా అనేది ఒకసారి ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన జేడీ శీలం గారికి మరియు నాకు ఓటేసి షర్మిలమ్మ గారు జేడీ శీలం గారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా చేసుకుంటూ అభివృద్ధి నేర్చుకోలేని ప్రాంతాలనే బాపట్లలో చాలా వాటిని అభివృద్ధి చేసి అభివృద్ధి పడ్డ ప్రాంతాలను సమానంగా ధీటుగా చేయగలుగుతామని మేము చెప్పుకుంటూ ఇదే విధంగా చీరాల కానీ బాపట్ల ప్రాంతం కానీ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఈ రెండు ప్రాంతాలని జంట నగరాల్లాగా అభివృద్ధి చేసి వైజాగ్కి ధీటుగా ఈ బాపట్ల ప్రాంతాన్ని చీరాల ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ మీద ఓటేసి మీరు గెలిపిస్తే మా మాట మేము నిలబెట్టుకుంటాం. నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో నెక్స్ట్ సారి ఓటు కూడా అడగమని చెప్పి మేము సభాముఖంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. తర్వాత సమాజ్వాదీ పార్టీ అంటే ఇక్కడ అసెంబ్లీ మరి కేంద్రంలో ఉన్న కమిటీ నిర్ణయించింది వ్యక్తుల విషయం. రాష్ట్రంలో ఉన్న వాళ్ళు నిర్ణయించారు. కేంద్రంలో ఉన్న వారు కేవలం సిపిఐ సిపిఎం వరకే వారు మాట్లాడారు. మరి ఎందుకో అది కూడా చేస్తుంటే బాగుండేది. నా ఉద్దేశం వాళ్ళని కూడా కలుపుకుంటే సరిపోయేది. ఆ వాళ్లే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటములు వాళ్ళని కూడా కలుపుకొని ఏదో కొన్ని సీట్లు ఇచ్చినట్లయితే ప్రయత్నం చేశాం. కానీ కొన్ని కారణాల వల్ల జరగల. అది అంటే నేను ఆ కమిటీలో లేను, నేనైతే కృషి చేశాను. నా ప్రయత్నం ఆ కమిటీలో ఉన్నవారు రఘువీరారెడ్డి, కే రాజు, మరి వాళ్ళు ఉన్నారు, రుద్రరాజు, వారు ముగ్గురు మరి ఏ రకంగా చర్చించారో నాకు తెలియదు. నేనైతే
చాలా చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజాకూటమి ఒకటి ఏర్పడింది. అదేవిధంగా సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ అని పార్టీ, ఇట్లాంటి స్టేట్ పార్టీ మూవ్మెంట్ ఉన్నాయి. రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ. వాళ్ళందరూ కలిపి కొన్ని చేసేస్తే బాగుంటుంది. వాళ్ళందరికీ వేశారు, పార్లమెంట్కి వేశారు, అసెంబ్లీకి కూడా వేశారు. నేను వాళ్ళతో మాట్లాడాను నిన్న మొన్న. వాళ్ళు ప్రయత్నం చేస్తామంటే మీరంటే మాకు గౌరవం ఉంది అని చెప్పారు. బట్ 3 గంటల వరకు విత్డ్రాల్స్ టైం వాళ్ళకి అప్పీల్ చేశాను. బట్ వ్యక్తిగతంగా మాట్లాడే అందరూ. ఎందుకంటే యాంటీ బీజేపీ ఓట్లు చీలకూడదు అనే ఉద్దేశంతో అడిగాం. వామపక్షాల నాయకులు మాకు అన్ని చోట్ల కూడా సపోర్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ మైత్రి కంటిన్యూ అవుతుందని మేము నమ్ముతాం. రాబోయే కాలంలో వారిని కూడా కలుపుకుంటాం. ఎవరైతే మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తారో వారిని ఓడించాలి అనేటువంటిదే మా ఉద్దేశం. తప్పకుండా గాలి మారింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత పరిస్థితి మారింది. ఇండియా కూటమి ఆదరణ పెరుగుతూ ఉంది నార్త్ ఇండియాలో ముఖ్యంగా. దానికి భయపడే వీళ్ళందరినీ బెదిరించి అదిరించి మళ్ళీ జైల్లో పెడతానని, నీ కేసులు తొక్కేస్తానని ఈ రకంగా అదిరించి బెదిరించి మోడీ గారి నియంతృత్వ ధోరణితో వీళ్ళందరినీ కట్టడి చేసి ఒత్తులు పెట్టుకొని బీజేపీ అభ్యర్థిని తీసుకొచ్చి తెలుగుదేశం ముద్రేసి మరి నా ఎదురుగా నిలబెట్టారంటే ఎంతవరకు మరి తెలుగుదేశం వారు అశక్తులయ్యారో మీరందరూ గమనించవచ్చు. సరే, వారికి ఉన్న ఇబ్బందులు వారికి ఉన్నాయి, కానీ ఓటు వేసేటప్పుడు ప్రజలు గమనించాలని కోరుకుంటున్నాను. ఇంకోటి సార్, ప్రధాన